ట్రీట్మెంట్ ఆలస్యం అయితే బోన్ క్యాన్సర్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలాంటి కాంప్లికేషన్స్? యా, సో యాజ్ ఐవ్ టోల్డ్ దీస్ ఆర్ స్టేజింగ్ అనేది ఎప్పుడు అంటామంటే ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ వస్తుంది. దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అంటే ఒక స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి తగ్గడం అనేది జనరల్గా ఉండదు. సో ట్యూమర్ మేడ్ బి రివర్స్ చేయలేము. అంటే దాన్ని క్వైట్ స్పీడ్ని తగ్గియచ్చు, కానీ కంప్లీట్గా స్టేజ్ 4ని స్టేజ్ 1కి రావడం అనేది ఉండదు జనరల్గా. సో ఇట్స్ బెటర్ మనం స్టేజింగ్ అనేది తొందరగా స్టేజ్ పట్టుకొని చేసుకుంటేనే బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బోన్స్ పెరిగిన తర్వాత, అంటే బోన్లో ట్యూమర్ పెరిగిన తర్వాత ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అవుతుంది ఎందుకంటే బోన్ స్ట్రెంత్ ఉండదు కదా, ఏ ఏజ్ అయినా పిల్లలకైనా. యా బికాజ్ స్ట్రెంత్ ఉండదు కదా. ద బోన్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో అది అంత టఫ్ ఉన్నా కానీ బోన్ టిష్యూని వేరే టిష్యూతో రీప్లేస్ చేసినప్పుడు విచ్ ఇస్ నాట్ దాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్స్ గోయింగ్ టు ఫ్రాక్చర్ సూనర్ ఆర్ లేటర్. సో ఫ్రాక్చర్స్ ఈజ్ వన్ కాంప్లికేషన్. తర్వాత ఈ రక్తనాళాలు దగ్గరగా ఉంటాయి జనరల్గా. ఈ బోన్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఆ రక్తనాళం ద్వారా ఈ ట్యూమర్ ఎంబోలిస్ అయ్యి వేరే దగ్గర పాకడం. తర్వాత ఈ ట్యూమర్ వల్ల రక్తనాళాల మీద లేకపోతే నరం మీద ప్రెషర్ అయ్యి పెయిన్, లేకపోతే దాని కారణం వల్ల కాంప్లికేషన్స్ రావడం. ఇందాక పేషెంట్కి చెప్పినట్టు స్పైన్లో అయితే పారాలైజ్ కూడా అవ్వచ్చు. కరెక్ట్, సంథింగ్ లైక్ దాట్. సో దీస్ ఆర్ సర్టన్ అండ్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం. బోన్ డిఫార్మిటీ ఫ్రాక్చర్ అవుతే డిఫార్మిటీ వస్తుంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్. సో ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది అట్లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మీరు ఒకటి జెనెటిక్ బేసిస్ కూడా ఒకటి చెప్పారు, అంటే వీళ్ళకి రిస్క్ ఎక్కువ, లేదంటే పేరెంట్స్లో ఉంటే వీళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటి రిస్క్ పీపుల్ ఏమన్నా ఉన్నా? యా, సో కొంతమంది ఫ్యామిలీస్లో ఆస్టియోకాండ్రోమాస్, ఎన్కాండ్రోమాస్ రన్ అవుతూ ఉంటాయి. అంటే బోన్ దగ్గర స్వెల్లింగ్స్ రావడం. అలాగే న్యూరోఫైబ్రోమాస్ చాలామందికి కనిపిస్తుంటాయి, చిన్న చిన్న గడ్డలాగా న్యూరోఫైబ్రోమాస్ ఉంటాయి. అవి కూడా కొన్నిసార్లు క్యాన్సర్లా మారవచ్చు. అది కండరానికి వచ్చే క్యాన్సర్. ఈ ఆస్టియోకాండ్రోమా, ఎన్కాండ్రోమా అనేది బోన్కి వచ్చేవి. ఇవి బినైన్ లీజన్స్, అంటే దీస్ ఆర్ నాట్ క్యాన్సర్స్. బట్ ఆఫ్టర్ సే 30-40 years, అంటే అంటే చిన్నప్పటి నుంచి ఉంటాయి వాళ్ళకి డిఫార్మిటీస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అవి when the kid reaches or the patient reaches 30-40 3rd to 4th decade వరకు అది క్యాన్సర్ లాగా మారే అవకాశాలు ఉంటాయి. సో వాటిని ఫాలోఅప్ పెట్టుకుంటాం మేము. ఆ ట్యూమర్స్ ఏంటంటే స్కెలిటల్ మెచ్యూరిటీ, అంటే 15-16 ఇన్ అ బాయ్ ఆర్ సమ్వేర్ దేర్ ఇన్ అ బాయ్ ఆర్ గర్ల్, అక్కడి వరకే అయిపోవాలి వాటి గ్రోత్. ఇంకా అక్కడి నుంచి కూడా పెరుగుతున్నాయి, దాని తర్వాత పెయిన్ వస్తుంది, పెరుగుతుంది, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తుందంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు కన్సిడర్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇన్ టు క్యాన్సర్. Yes. So that we need to keep in mind.